రకాలోకంకి స్వాగతం. అస్సాం ప్రభుత్వం మోసపూరితంగా చేసేటటువంటి మత మార్పిడులపైన గొడ్డలిపెట్టు లాంటి చట్టాన్ని తీసుకొచ్చింది. మన దేశం మొత్తంలో అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి ఫెయిత్ హీలర్స్ పేరు మీద, అంటే ఏదో బైబిల్లోని వాక్యం చదువుతున్నారు, ఏదో దేవుడు చెప్పినటువంటి కొన్ని మంత్రాలు చదువుతున్నారు అని చెప్పేసేసి ఏదో భూతం పట్టినటువంటి వాళ్ళని ముట్టుకోవడంతో బాగు చేసేశారు. అదేవిధంగా మూగవాడికి మాటలు రప్పించారు, కుంటివాడి చేత నడిపించారు. ఈ రకమైనటువంటి మోసపూరిత ప్రలోభనల ద్వారా మతం మార్చటం ఏదైతే జరుగుతోందో దీనికి అడ్డుకట్ట వేసేందుకు అస్సాం ప్రభుత్వము అస్సాం హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ బిల్లుని 2024 అంటే ఈ సంవత్సరం బిల్ ఇది ప్రవేశపెట్టింది. రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి అయినటువంటి పీయూష్ హజారికా దీన్ని ప్రవేశపెట్టారు. దీనిని ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తరఫున ఆయన ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం ఏంటంటే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పాస్టర్సు, లోకల్గా ఉన్నటువంటి పాస్టర్సు ఏదో మేమేదో మంత్రాలు చదివాము, లేకపోతే ఏవో కొన్ని వాక్యాలు చదివాము, చదవగానే గుడ్డివాడు నడుచును, లేకపోతే మూగవాడు మాట్లాడును, ఈ రకమైనటువంటి, లేకపోతే మూర్ఛ వ్యాధి ఉన్నవాడికి మూర్ఛ వ్యాధి పోవును, కిడ్నీలు బాగుపడును, ఈ రకమైనటువంటి ప్రచారం చేసి ప్రజలను నమ్మిస్తున్నారు. దీని ద్వారా నెమ్మదిగా వాళ్ళ మతం మార్చటము అన్నది జరుగుతోంది. ఈ ప్రేయర్ హీలింగ్ లేకపోతే ఫెయిత్ హీలింగ్ అన్నటువంటి పేరుతో జరిగేటటువంటి తంతు ఇది ఒక రకమైనటువంటి మోసపూరిత మత మార్పిడి గనక ఒక మతాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, అధ్యయనం ఆధారంగా కనుక ఎవరైనా మతం మారినట్లయితే దానిలో అభ్యంతర పెట్టేందుకు ఏమీ లేదు. కానీ మోసం ద్వారా, ఫ్రాడ్ ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా, ఈ రకమైనటువంటి లేకపోతే ఏదన్నా ప్రలోభన చూపించి ఆకర్షణ చూపించడం ద్వారా మతం మార్చడం ఏదైతే ఉందో, భయపెట్టడం ద్వారా, వీటి వల్ల జరిగేటటువంటి మత మార్పిడి అక్రమము, అన్యాయము. దీనికి వ్యతిరేకంగా చట్టాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో తాజాగా మత మార్పిడి జరగాలన్నట్టయితే 60 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి మార్చే వ్యక్తి. మారిన 30 రోజుల లోపల మారిన వ్యక్తి నేను మతం మారానన్నటువంటి నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్కి చెప్పాలి అన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేశారు. అస్సాంలో కూడాను అస్సాం హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. అస్సాంలో ఉన్నటువంటి మెజారిటీ దీనికి ఇది ఆమోదం కూడా పొందుతుంది. దీనివల్ల స్వస్థత కూటములు, ఇటువంటి కూటముల ద్వారా మోసపూరిత మత మార్పిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా, అవి అస్సాంలో వాటిపైన శిక్ష ఉంటుంది. మొట్టమొదటిసారి ఈ మోసానికి పాల్పడ్డటువంటి వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా ఉంటుంది. జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా పదే ఇదే పనిని చేసినట్టయితే, అంటే ఒకసారి శిక్ష పడ్డా దొరికిన తర్వాత హెచ్చరించి వదిలిన తర్వాత కూడా మళ్ళీ చేసినటువంటి వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు 1,00,000 రూపాయల జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే దీని మీద కేసు నమోదు చేయటం, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం జరుగుతుంది. ఇది నాన్ బెయిలబుల్, దీనిపైన బెయిల్ లభించదు. అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి బెయిల్ దొరకదు. తక్షణం స్టేషన్ బెయిల్ తీసుకోవడమో, లేకపోతే ఇంకెవరో గ్యారంటర్ పేరు మీద బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసి ఇష్టారాజ్యంగా మత మార్పిళ్ళు లేకపోతే ఈ స్వస్థత కూటములు నిర్వహించుకోవడానికి వీలు లేకుండా నాన్ బెయిలబుల్ అఫెన్స్గా చేశారు. ఈ బిల్లులో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇటువంటి ఆరోగ్య కూటములు, స్వస్థత కూటములు, ముట్టుకుంటే రోగాలు మాయం చేస్తాము అని చెప్పేటటువంటి వాళ్లను పట్టుకోవడం కోసము ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక అధికారిని విజిలెన్స్ ఆఫీసర్గా నియమించడం జరుగుతుంది. పోలీస్ అధికారికి ఈ బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. అతను గనక తన కర్తవ్య నిర్వహణలో అతన్ని ఎవరన్నా గనక అడ్డుకున్నా, అంటే మత మార్పిడిని నిరోధించేందుకు, ఆపేందుకు, లేకపోతే వాళ్ళపైన కేసు బుక్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు అతనిపైన దాడి జరిగితే, దాడి చేసిన వారికి 2 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా కూడా ఉండబోతోంది. సహజంగానే అస్సాంలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అస్సాం క్రిస్టియన్ ఫోరం అనేటువంటి సంస్థ ఉంది. అది ఇప్పటికే మేము స్వస్థత కూటమిలో ప్రజలకు ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తాము తప్ప మత మార్పిడి చేయము, మత మార్పిడికి దీనికి సంబంధం లేదు, ఈ రకమైనటువంటి స్వస్థత కూటముల పేరిట ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పడము,
ఆ తరువాత వాళ్లకు నచ్చి మతం మారినట్లయితే ఇలా మార్చటము, ఇది మాకు రాజ్యాంగము కల్పించిన మౌలిక హక్కు, మేము చేసి తీరుతాము. స్వస్థత కూటముల ద్వారా మా ఇష్టం వచ్చినట్టు మతం మారుస్తాము, అడ్డుకునే హక్కు రాజ్యాంగానికి లేదు అని చెప్పి వాదిస్తున్నారు. అయితే అస్సాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, ఆయనకు ఇటువంటి కేసుల్ని ఎలా డీల్ చేయాలో చాలా బాగా తెలుసు. చాలా దృఢమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి, గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఈ రకంగా వస్తున్నటువంటి అభ్యంతరాలను లెక్క చేయకుండా ఈ బిల్లుని చట్టంగా ఆమోదం పొందిన తరువాత దీనిని అమలు చేయటం, ముఖ్యంగా అస్సాంలో ఉండేటటువంటి తీవా, కార్బీ, రాభా, బోడో, ఈ రకంగా రకరకాల తెగలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఖాసీ, జయంతియా, అమ్రి కార్బీ, మిరి, ఇటువంటి తెగలు అనేకము అస్సాంలో ఉన్నాయి. కోచ్ రాజవంశీ, ఇటువంటి తెగలలో ఈ తరహా ముట్టుకుంటే రోగాలు మాయమవుతాయి, లేకపోతే సుదీర్ఘకాలపు రోగాలు మాయమవుతాయి, స్వస్థత కూటముల ద్వారా మీకు స్వస్థత చేకూరుతుంది, ఈ రకమైనటువంటి ప్రలోభాలు చాలా విరివిగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి సాధ్యమవుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఏ రకంగానైతే యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొచ్చి మత మార్పిడుల విషయంలో ఒక కఠినమైనటువంటి వైఖరిని అవలంబించిందో, అస్సాం కూడాను ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా మత మార్పిడి చేసేటువంటి ప్రక్రియకు వ్యతిరేకంగా గళం విప్పడం జరిగింది. చాలా మంచి బిల్లుని తీసుకొచ్చారు. ఇది ఆమోదం పొంది చట్టమై అమలు కావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.